హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. అందరిలో నీవు కాకుండా నీతో 10 మంది రాణించేలా వేసే అడుగులో ఒక మార్పు చోటు చేసుకుంటే అది ఎలా ఉంటుందంటే, ఆలోచన పరంగా తీసుకుంటే నీ ఓపికనే ఆయుధంగా, నీ శ్రేయస్సే ఊపిరిగా మలుచుకొని ఒక ప్రయాణం కొనసాగించినప్పుడు దాని పట్ల అవకతవకలు కాకుండా, చిక్కుముళ్ళు కాకుండా, చీకటి దారులైన అడుగడుగు వేస్తూ ప్రయాణిస్తేనే మనకు గమ్యం వైపు చేరుతామన్న ఒక నమ్మకంలో ఎలాంటి అసత్యం లేదు. గ్రహించగలరు ఫ్రెండ్స్ మీరు. మరి ఎన్ని రోజులండి ఒక రాష్ట్రంలోని సామాజిక మార్పు అంటే, మార్పు అనేది చాలా విషయాలలో ఉన్నది, లేదంటలేను నేను. నిరక్షరాస్యుల నుంచి మార్పు తేవాలని కొంతమందికి ఉంటుంది, కొంతమందికి అక్షరాస్యత ఎక్కువ ఉన్నా కానీ మరి వాళ్ళ విద్యను బట్టి, అంటే వాళ్ళ చదువును బట్టి వాళ్ళకు సరైన అవకాశాలు రాక నిరుద్యోగ యువత ఉన్నది. అది మనం అర్థం చేసుకుందాం. మరి ఇప్పుడు రెక్కాడితే డొక్కాడని భవన నిర్మాణ కార్మికుల పట్ల మరి తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ కార్మికులకు ఇప్పుడు అదర్ స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు, పక్క రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులు కూడా ఏంటంటే ఒక విషయాన్ని గమనించాలి వాళ్ళు కూడా. ఎందుకంటే ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు తెలంగాణ భవన నిర్మాణ కార్మికులు మా సోదరులు లాంటి వాళ్ళని గ్రహించుకొని వాళ్ళు చేసే వారికి ఏదైనా పర్వాలేదు, పెయింటింగ్ కానీ, కార్పెంటర్ కానీ, మరియు తాపి మేస్త్రి వర్క్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, ఫాల్ సీలింగ్ వర్క్ కానీ, వెల్డింగ్ వర్క్ కానీ, అంటే వృత్తిపరంగా ఎన్నో ఉన్నాయి అన్నమాట. కాదంటలేను. జీవనం కొనసాగించడానికే ఒక మనిషికి వృత్తి అనేది చాలా ఇంపార్టెంట్. అది నేను అర్థం చేసుకున్న సందర్భం నుండి మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్, గ్రహించండి. మరి ఇలా వాళ్ళు వచ్చి మరి ఇక్కడ నివాసాన్ని ఏర్పరచుకున్నారు అంటారు, పర్వాలేదు. మరి ఇక్కడ ఉన్న వాళ్ళది మనం ఏం చేస్తున్నాం? మరి ఇప్పుడు ఏంటంటే కొంతమంది మనకు వర్క్ ఇచ్చే సబ్ కాంట్రాక్టర్స్ ఏమంటారు అంటే, మా తెలంగాణ వాళ్ళు సరిగా పేయించి నడుము బిగించి వర్క్ చేయరంటే బయట వాళ్ళు బాగా చేస్తున్నారు. అంటే ఈ సందర్భం వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే, బయట వాళ్ళు 4 రోజులు వచ్చి చేసిపోయినంత మాత్రాన 4 రూపాయల కాడ 10 రూపాయలు మీకు ఆదాయం వస్తుండొచ్చు, అది గమనించాలి. కానీ ఒక పర్మనెంట్ మనిషి ఉంటే మనకు ఎలా ఉంటుంది, టెంపరీ మనిషి ఉంటే ఎలా ఉంటుందని ఇది తెలంగాణ కార్మిక పరంగా కూడా ఆలోచించవలసిన విషయం ఉందని చెప్పి మనం చేసుకుంటున్నాం ఫ్రెండ్స్.